తగ్గనున్న అధిక పింఛను. అవును. పార్ట్ 1, పార్ట్ 2 విధానం కింద లెక్కింపు స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్ఓ. అధిక పింఛను లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది. తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పడనుంది. అధిక పింఛను అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపజేస్తున్న లెక్కింపు విధానాన్ని అధిక పింఛను అర్హులకు కూడా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పారా 12లోని నిబంధన ప్రకారం 2014 సెప్టెంబర్కు ముందు సర్వీస్కు పార్ట్ 1, 2014 సెప్టెంబర్ నుంచి పదవి విరమణ వరకు పార్ట్ 2 కింద లెక్కించి తుది పింఛను ఖరారు చేయనుంది. ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం కూడా తెలిపిందని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఈపీఎఫ్ఓ పింఛను విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి ప్రణాళిక దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. అయితే 30% పైగా తగ్గనున్న పింఛను పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో 30% పైగా పింఛను కోత పడనుంది. గరిష్ట వేతన పరిమితి 6,500 నుంచి 15,000కి పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధన తెరపైకి తెచ్చింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు చివరి ఏడాది సగటు వేతనము మొత్తం సర్వీస్ కలిపి పింఛను లెక్కించే విధానం అమల్లో ఉండేది. గరిష్ట వేతన పరిమితి పెంపు తర్వాత చివరి 5 ఏళ్ల సగటు వేతనాన్ని తీసుకొని లెక్కించేలా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ను సవరణ చేసింది. తర్వాత 5 ఏళ్ల సగటు కాకుండా తమాషా పేరిట పార్టుల విధానాన్ని తెచ్చింది. ఉద్యోగులు చేరినప్పటి నుంచి 2014 సెప్టెంబర్ 1 నాటికి సర్వీస్ కాలానికి అప్పటి వార్షిక సగటు వేతనంపై ఆ సర్వీస్ ప్రకారం లెక్కించి పార్ట్ 1గా ఖరారు చేస్తుంది. 2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవి విరమణ నాటికి అయ్యే సర్వీస్కు చివరి 5 ఏళ్ల సగటుతో పింఛను ఖరారు చేసి పార్ట్ 2గా లెక్కిస్తుంది. ఈ రెండు కలిపి పూర్తి పింఛనుగా అయితే ఇస్తుందన్నమాట. అంటే 2 విధానాలు అయితే తీసుకొచ్చారు, పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పేసి. అయితే పూర్తి పింఛను చెల్లించాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. పింఛను నిధికి నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావన లేనందున పార్ట్ 1, పార్ట్ 2 కాకుండా 2014 సెప్టెంబర్ 1కి ముందు ఉన్న నిబంధన అమలు చేయాలని కార్మిక సంఘాలు కోరుతూ ఉన్నాయి. మరోపక్క ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాల అధికారులు కూడా నిబంధనలకు లోబడి వెంటనే దరఖాస్తుల పరిష్కారాన్ని వేగం చేపట్టాలని ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం సూచించింది. అధిక పింఛను ఖరారైన తర్వాత పింఛనుదారులు అందుకునే పెన్షన్ బకాయిలపై టీడీఎస్ అయితే వర్తిస్తుందని కూడా వెల్లడించిందనమాట. సో ఈ విధంగా అయితే కోత ఎలా ఉంటుందంటే, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి 1999లో సర్వీస్లో చేరి 2021లో పదవి విరమణ చేశారనుకుందాం. బోనస్ 2 ఏళ్లతో కలిపి 24 సంవత్సరాల సర్వీస్ అనుకుంటే 2014 ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం మూల వేతనం డిఏ కలిపి 22,000గా ఉంది. పదవి విరమణ నాటికి చివరి 5 ఏళ్ల సగటు వేతనం 40,000గా ఉంది. చివరి 5 ఏళ్ల వేతన సగటుతో పింఛను లెక్కిస్తే 13,714 చేతికి అందాలి. కానీ పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో పార్ట్ 1 కింద 5,342, పార్ట్ 2 కింద 4,000 మొత్తం కలిపి 9,342గా ఖరారైంది. అంటే నెలకు 4,372 పింఛన్ అయితే కోత పడుతుందన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు అయితే అన్యాయం అయితే జరుగుతుంది. సో ఇది మనకు అప్డేట్. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.